వెల్కమ్ టు V3 న్యూస్ అక్షరం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం విలీనం చేయాలి. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. మెగా డిఎస్సీలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. టీడీపీ పార్టీకి కేసీఆర్ శ్వేత రాజీనామా. కష్టపడి పనిచేసిన వారిని గుర్తించలేదని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని, అందుకు అపాయింట్మెంట్ తేదీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ 9 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్టీసీ పూర్తి స్థాయిలో నష్టాలలో కూరుకుపోయిందని అన్నారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించకుండా యూనియన్లపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని అన్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అసంపూర్తిగా వదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. సిసిఎస్, పిఎఫ్, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి కార్మికులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలన్నారు. 2017, 20, 21 వేతనాల సవరణ చేపట్టి 2013 వేతన సవరణ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు డివికే రావు, పొన్నా శ్రీనయ్య, గొల్ల రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ వెంటనే ఇవ్వాలని. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ వెంటనే ఇవ్వాలని. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ఇవ్వాలని. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్మెంట్ డేట్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. ఈ రోజు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక సెంట్రల్ కమిటీ సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా చాలా కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఒక్కడు కూడా నెరవేర్చలేకపోయింది. అదేవిధంగా అష్ట కష్టాలకు కూడా గురి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ మరి మద్దతు పలికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మా యొక్క సమస్యలు ఏవైతే మాకు రావాల్సినటువంటి 2017 వేతన సవరణ, 2021 వేతన సవరణతో పాటు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక 9.5 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఈ ఆర్టీసీ గురించి అనేక విధంగా కష్ట నష్టాలను ఓర్చుకొని పనిచేయడం జరిగినది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఈ యొక్క ఆర్టీసీని మోసం చేయడం జరిగినది, ఉద్యోగులు కూడా మోసం చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక్క రిక్రూట్మెంట్ లేకుండా పనిభారం మెరిగిపోయి చాలా ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే మీరు ఒక అపాయింట్మెంట్ ఇచ్చేసి మా యొక్క సమస్యలను మరి చెప్పి మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మెగా డిఎస్సీలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్ లో బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీలా వెంకటేష్, సి రాజేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తులో టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న ఆదేశాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12 వేల ఖాళీలు ఉన్నాయంటూ సాగదీస్తున్నారని ఉద్యోగ సంఘాలతో ఒక కమిటీ వేసి ఖాళీలు లెక్కించి భర్తీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేకులారా నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ రామకృష్ణ గారి నాయకత్వం 40,000 టీచర్ పోస్టులను వెంటనే 40,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 50,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి 40 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి. కరెక్ట్ పేరు తెలియదు కానీ అంత పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10,000, 15,000, 12,000 అంటే ఆ విద్యాశాఖ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 16,000 పాఠశాలల్లో ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ఇంత అధ్వానంగా స్కూల్ వ్యవస్థ ఉంటే విద్యాశాఖ అధికారులందరూ 10,000, 12,000 లెక్కలు తీసి మెగా డిఎస్ అని పేరు పెట్టడానికి చూస్తున్నారు. అట్లా నడవదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా స్కూళ్ళలో కంప్యూటర్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకా అటెండర్లు లేరు. ఎయిడెడ్ స్కూళ్ళలో 4,900 టీచర్ పోస్టులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా పీఈడి 10,000 పోస్టులు కలిగి ఉన్నాయి. 5,000 ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు 10 ఏళ్ళ నుంచి భర్తీ చేస్తలేరు. ఇట్లా స్కూళ్ళన్నీ పీఈటీలు లేక, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లు లేక, అదేవిధంగా అటెండర్లు లేక, క్లర్కులు లేక స్కూల్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి సమావేశం నిరుద్యోగ సంఘాలు మేము పోయిన ప్రభుత్వంలో 650 సార్లు ధర్నాలు చేసినాం డిఎస్సి వేయాలి. మరి ప్రభుత్వము అంత చేసినాకనే 5,000కి ఇచ్చింది. కాబట్టి అది సరి అయినటువంటిది కాదు. వెంటనే టెట్ కూడా పాస్ అయినాక జాబ్ ఇచ్చినాక 1 ఇయర్లో టెట్ పాస్ అయ్యేటట్టు నిబంధన సరళించాలని చెప్పి ఇప్పుడు టీచర్లకు ఎట్లా పెట్టిన టెట్ జాబు చేసే వాళ్ళకి టెట్ పెడుతున్నాం. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు కూడా అట్లా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. టీచర్ పోస్టుల భర్తీని ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడదు. సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజంలో ఉన్నత విద్య ప్రమాణాలు కాపాడుతున్నాం అనే విషయం చెప్పాలి, అనే కోణంలో చూడాలి. ఆ విధంగా చూడకుండా టీచర్ పోస్టులకు ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం అనే కోణంలో చూడొద్దు. ఈ విషయం లోపల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని టీచర్ పోస్టుల వేకెన్సీల విషయం లోపల అధికారుల మీద ఆధారపడకుండా నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు భర్తీ చేయాలి. అదేవిధంగా బీసీ ఉపాధ్యాయ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వైద్యుల నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి చెందాడు అంటూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి సీఎంఓ ఛాంబర్లో కార్మికులు, కార్మిక సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా మందమారి కాశీపేట గనిలో పనిచేసే మైనింగ్ సర్దార్ డిసెంబర్ 22న గనిలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. అతనికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యులు రమేష్ ను సిటీ స్కాన్ కు తీసుకువెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు చెప్తుండగా వైద్యులు సరైన వైద్యం అందించకపోవడం వల్ల రమేష్ మృతి చెందాడని కార్మికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. డాడీ
రావాలి సింగరేణి సీఎం ఇచ్చేటువంటి సింగరేణి కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యం గొప్పగా చెప్పుకునేటువంటి మరి సింగరేణి కార్మికులకు ఏదైనా జరిగినప్పుడు మేము పెద్ద ఎత్తున వాళ్ళకు సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం, వైద్యాన్ని అందిస్తా ఉన్నాం, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందిస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి అధికారులు ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మీరు చూడండి. ఇక్కడ ఒక కార్మికుడు ట్రీట్మెంట్ కోసం వస్తే కనీసం బెడ్ ఇవ్వకుండా నడి రోడ్డు మీద ఒక బిచాల లెక్క నిలబెట్టేసి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ చేస్తున్న దుస్థితి ఇటువైపు కనబడతా ఉంటే ఇవాళ మందమరికి సంబంధించినటువంటి రమేష్ అనేటువంటి వ్యక్తి మైన్ మీద ఏదైతే భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కాల్ ఫ్రాక్చర్ అయితే మరి కార్పొరేట్ హాస్పిటల్లో బయట ట్రీట్మెంట్ పోనీయకుండా మేమే గొప్ప వైద్యం చేస్తాం, మా దగ్గరనే గొప్ప డాక్టర్లు ప్రగల్భాలు వలుపుతూ ఇవాళ 18 రోజులుగా ట్రీట్మెంట్ పేరుతో ఇక్కడ ఉంచి కాలు ఇరిగినటువంటి వ్యక్తి మరణానికి కారణమైనంటే నిజంగా ఇవాళ సమాజం సిగ్గుపడే విధంగా ఇక్కడ డాక్టర్లు ఉన్నారా లేకపోతే మరి ఇక్కడ రౌడీలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారం 10 రోజులు టైం గడిచింది. ఎలాంటి కూడా రోగాలు కానీ డిసీజులు కానీ లేవు, కేవలం ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ మీద ట్రీట్మెంట్ చేయలేదు ఇప్పటి వరకు. అది ఇప్పటి వరకు ఇక్కడ డాక్టర్లు ఇక్కడ ఎవరు కూడా అందుబాటులో లేరు. అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కానీ స్టాఫ్ కానీ అక్కడ కూడా అందుబాటులో ఎవరు లేని కారణం చేత డాక్టర్లు చూడని చేత డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే డాక్టర్ వల్లనే అతను రమేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. కాబట్టి అతని మీద చట్టపరమైనటువంటి డాక్టర్ల మీద చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి వాళ్ళని అవసరం డిస్మిస్ చేసి మన బాధ్యులను కాపాడాలని చెప్పేసి మేము రమేష్ యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ మేము యొక్క భారీ ఎత్తున మేము వచ్చి మాకు తాను న్యాయం చేసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కలగడానికి వీల్లేదు. మాకు మేనేజ్మెంట్ ఇక్కడికి రావాల్సిందే, డాక్టర్లు కూడా ఇక్కడికి రావాల్సిందే. వచ్చి మాకు ఎందుకు చనిపోయిండు, ఆయన కారణం ఏంటి, ఆ చావుకు కారణం ఏంటి అని చెప్పి మాకు క్లియర్ చెప్పేంత వరకు మేము ఇక్కడికి వెళ్ళి కలము అని చెప్పేసి మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం గుర్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరిగింది. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం గుత్తూరు గ్రామంలో హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి తమ సొంత స్థలంలో 75 ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహించే కార్యక్రమం చేపట్టారు. అలాగే అనాథ పిల్లల కోసం అనాథ ఆశ్రమం, వృద్ధుల కోసం వృద్ధాశ్రమం నిర్మించేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే సోమవారం ఉదయం 11 గంటలకు భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్విని రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చలో గుత్తూరు, చలో గుత్తూరు. క్రీడలు స్నేహభావాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను భర్త అత్తమామలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. జీరో వికెట్స్,
జీరో వికెట్స్ ఇంకో టీంకి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. జీరో వికెట్స్ సోమవారం టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తూ కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత విజయవాడ కార్యాలయంలో మేయర్ కి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీకి విధేయుడిగా ఎంతో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకపోవడం బాధాకరమన్నారు. తండ్రి బాటలోనే తాను కూడా నడుస్తానని మీడియాకు వివరించారు. తర్వాత ప్రణాళిక ఏమిటి అనేది త్వరలో ప్రకటించనున్నారు. కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషర్. ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఏంటంటే జస్ట్ ఒక వెల్ విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్. ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్. ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదని ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేసీ నాని గారి దగ్గరికి వచ్చారు. అండ్ మేమందరం కూడా కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. ఆయన నేను చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని. సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తాను, మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను. అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం విలీనం చేయాలి. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. మెగా డిఎస్సీలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. టీచర్ పోస్టుల భర్తీ చేయాలి. టీడీపీ పార్టీకి కేసినేని శ్వేత రాజీనామా. కష్టపడి పనిచేసిన వారిని గుర్తించలేదని ఆవేదన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.